ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవెన్నడూ నాకు ఒక మేకపిల్ల ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడట, ఈ నీ కుమారుడు. ఎవరు ఆస్తి తినేశారు? మన ఆస్తి అనలేదు లేపోని, నీ ఆస్తిని తినివేసిన ఈ నీ కుమారుడు. నీ తమ్ముడు కదా, నీ తమ్ముడు కదాడు, నువ్వు ఆయన కుమారుడు కదా. ఏంటండి, చిన్న కుమారుడు తండ్రి కుమారుడు అయితే పెద్ద కుమారుడు నువ్వెవడు కుమారుడివి? ఈ నీ కుమారుడు, ఈ తమ్ముడిని అనలేదు, ఈ నీ కుమారుడు. మనసు నిజంగా తండ్రి దగ్గర ఉండి ఏం నేర్చుకున్నాడండి వాడు? పెద్ద కుమారుడు తండ్రితోటే ఉన్నాను, నీ ఆజ్ఞలన్నీ సరిసా. తండ్రి మనసు ఎక్కడుంది, ఈ కుమారుడు మనసు ఎక్కడుంది, పెద్దోడు మనసు ఎక్కడుంది? తండ్రి ప్రేమించే మనసుతో ఉంటే, సహించే మనసుతో ఉంటే, క్షమించే మనసుతో ఉంటే, ఈ కుమారుడు తండ్రితోటే ఉన్నాడు, తండ్రితోటే ఉన్నాడు. కానీ ప్రేమించే మనసు లేదే, క్షమించే మనసు లేదే, తప్పిపోయిన కుమారుడు గురించిన ప్రేమ లేదే. అసూయతో నిండిపోయి ఉన్నాడు, స్వార్థంతో నిండిపోయి ఉన్నాడు. ఇదేనండి ఈ రోజున క్రైస్తవుల్లో వచ్చిన తంట. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, క్రీస్తును కలిగిన వారమంటాం. క్రీస్తుకున్న మనసు నీకుందా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. నా ఒక సిచ్యువేషన్లోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్లో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడో అదే నేను చేస్తానని తీర్మానించుకోవాలి. నిన్ను లాగి కొట్టినోడు విషయమై ప్రభు నన్ను ఏం చేయమంటావు ఇతను నన్ను అడిగితే నేనేం చేశానో అది చెయ్యని ప్రభు చెబితే ఏం చేయమన్నాం? ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? రెండోది ఒకటి చూపించా. ఇంకా ఏదన్నా మాట్లాడితే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె నోరు మెదపకూడదు. కానీ ఈ రోజున ప్రభు బిడ్డలమంటున్నాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. మనము కోర్టు కేసులకు వెళ్తున్నాం, మనము పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాం, మనము గొడవలు పెట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, సమాధాన పడటం లేదు, క్షమాపణ పొందడం లేదు. శత్రువుల్ని ఓర్చుకోమన్నాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, ప్రభు శత్రువుల్ని ప్రేమించమన్నాడు. ఎంతమందికి మనకు ఆ మనస్సు ఉంది? తండ్రితో ఉన్నానని గొప్ప చెప్పుకుంటే సరిపోదండి, క్రైస్తవుడని చెప్పుకుంటే సరిపోదు, బైబిల్ చదివానని చెప్పుకుంటే సరిపోదు, నేను ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాను అంటే సరిపోదు. నీ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానే అంటాడేంటి? ఒక యవనస్తుడు వచ్చి ప్రభు ముందు మోకరించి నిత్య వారికి వారసు ఉన్నవాళ్ళంటే నేనేం చేయాలి అని అడిగాడు. ప్రభు అన్నాడు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దొంగిలకూడదు అని కొన్ని ఆజ్ఞలు చెప్తే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నాను. ప్రభు అన్నాడు, నీకు ఒకటి కుదుగుద్దయ్యా, నీకు ఒకటి కుదుగుంది. నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావే కానీ డబ్బును ప్రేమిస్తున్నావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు. నీ కలిగిన దాన్ని నమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చినాను వెంబడించమంటే పరలోకానికి నేను వెళ్తాను, నా డబ్బు కూడా పరలోకానికి వస్తుంది అన్నాడు ప్రభు. అమ్మేసి ఇచ్చి రావయ్యా, పేదలను కనికరించేవాడు దేవునికి ఇట్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ హెవెన్లీ బ్యాంక్. నువ్వు అక్కడికి వస్తావు, నీ ధనం అక్కడికి వస్తుంది అని ప్రభు సలహా ఇస్తే ఏం చేశాడు ఆయన? ఈ పెద్ద కుమారులాగే మొహం అని పెట్టుకున్నాడు. మొహం ఏం పెట్టుకున్నాడు బైబిల్లో? మొహం ఇంత అయిపోయిందంట, మొహం చెండపుచ్చుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ అడ్రస్ లేదు, ఏమైపోయాడు అతను, మళ్ళీ అడ్రస్ లేదు, ఇంకెక్కడ కనపడలే. పెద్ద కుమారుడు కోపగించి తండ్రి మీద ఎగురుతున్నాడు. తమ్ముడు తినేస్తే నన్నేం చేయమంటావురా? వాడు ఆస్తి వాడు తీసుకుపోయి వాడు తినేశాడు రా, నీకేట్రా? నీ చేతనైతే వాడి బావుది, లేకపోతే వదిలి. అంతేకాదు, ఏంటిది నా మీద ఎగురుతావు ఏంటి మధ్యలో? వేషలతో తినేసిన ఈ నీ కుమారుడు వస్తే ఈడు తిండా అడొక్కడే తింటాడా? కొవ్విన పశువును దూడను వండితే ఇంటిల్ల పాది తినడానికి పనోళ్ళతో కూలోళ్ళతో పాటు తినడానికి బోల్డ్ వండించాడు. అక్కడ ఆడికి ఒక్కడికే వండించినట్టు ఎడుతాడేంటి? లోపలికి వెళ్తే నువ్వు తినొచ్చు కదా. ఈ నీ కుమారుడు వస్తే వధించి, చిన్న చిన్న విషయాలండి. రాక మా అమ్మ వచ్చిందని బిర్యానీ చేసిందంట ఆమె.
అంతే ఆయన వచ్చాడు. మీ అమ్మ బిర్యానీ చెయ్యాలా? బిర్యానీ ఏమరా బాబు, రోజు నీకు చేసి పెడుతుంది కదా, అమ్మకు బిర్యానీ చేసి పెట్టుకుని తప్పే. భలే పురుషులు ఉంటారండి. మీ నాన్నను నువ్వు ఎలా ప్రేమిస్తావో నీ భార్య నాన్నను అలా ప్రేమించొద్దా? మీ అమ్మను ఎలా ప్రేమిస్తావో మీ భర్త అమ్మను అలా ప్రేమించొద్దా? అదేంటి ఆ వేరుపాటు ఏంటి? నీ నా ఏంటి? ఆ నీ నా తీసిపడేయాలి. అసలే నీ నా లేవు మంది. ఇంట్లో భార్య భర్తలు నీ నా అనేది తీసిపడేయండి. నీ డబ్బులు అయిపోయినాయి, నా డబ్బులు అయిపోయినాయి, నీ డబ్బులు ఉన్నాయా? ఏది పార్ట్నర్సా? బిజినెస్ పార్ట్నర్సా మీరు? ఇద్దరు సంపాదిస్తున్నారు ఇప్పుడు. నా డబ్బులు నీ డబ్బులు ఏంటండి? వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. అసలు మీరిద్దరూ ఏక శరీరం అయితే మీ సంపాదన ఏకం కాదా? మీ ఆస్తి ఏకం కాదా? కొన్ని పల్లెటూరులో పాస్టర్ గారు చెబుతుంటారు, ఇక నుంచి ఈ భార్య ఈ భర్త ఆస్తిలో అన్ని సగం భాగం నీకు చెందింది అని స్పష్టంగా అట్టగా చెప్తాడు ఆయన. ఆటోమేటిక్ వచ్చేసింది కదా. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. మనల్ని మనం మనసులో వేరైపోతున్నాం. మనుషులు ఒకచోటే ఉంటారు. మన భారతదేశంలో ఓ సాంప్రదాయం ఉంది కాబట్టి అంత తొందరగా భార్య భర్తలు విడిపోరు. వేడివిడిగా వీడాకులు తీసుకోరు. ఒక ఇంట్లోనే ఉంటారు కానీ ఒకరికొకరు గిట్టదు. పెట్టాను తిను, వచ్చాను ఎప్పుడో వచ్చానులే, పొడి మాటలతోటి గంటలు ఫోన్లో మాట్లాడతారు, గంటలు ఆఫీసుల్లో మాట్లాడతారు, ఫ్రెండ్స్తో భార్య భర్తలు మాట్లాడే మాటలు రోజుకి లెక్కేసుకుంటే ఎన్ని ఉంటాయి? అసలే ఓ 10 నిమిషాలు మాట్లాడుకుంటారు రోజంతట్లో 24 గంటల్లో. టైం లేదంట. పనికి మాలిన వాళ్ళతో మాట్లాడటానికి బోల్డ్ టైం ఉంటుంది. పాపం మనిషిని వేరు చేస్తుంది, ప్రేమ మనిషిని జతపరుస్తుంది. గర్వాలున్న హృదయాలు అతుక్కోవు, పక్కనే ఉన్నా కూడా అతుక్కోవు. అణుకువ విరిగిన హృదయాలు కలిసిపోతాయి. క్రీస్తు ప్రేమ కలిగిన వాడు తొందరగా కలిసిపోతాడు, తొందరగా క్షమిస్తాడు, ఇతరులు బాగుంటే ఆనందిస్తాడు. తమ్ముడు వచ్చినందుకు సంతోషపడాలి. ఇంతకాలం చెడిపోయాడు వీడు, తిరిగి వచ్చాడు. అబ్బా, తమ్ముడి గురించి కాకపోయినా తండ్రి గురించి సంతోషపడాలి. తమ్ముడి మీద నీ కోపం ఉంటే ఉందిలే, తండ్రి సంతోషంగా ఉన్నాడు కదా, తండ్రి సంతోషాన్ని నేను పాడు చేయకూడదు. కనీసం నిజంగా నువ్వు తండ్రిని ప్రేమిస్తే తండ్రిని బట్టి తమ్ముని క్షమిస్తావు. అది లేదు ఇది లేదు ఈ మనుషులకి. ఇంకేమన్నాడు చూడండి ఇంకొంచెం ముందుకి. నా కుమారుడా, నువ్వెప్పుడు నాతోటే ఉన్నావు కదరా, నాతోటే ఉంటావు కదరా. వాడు 2 సంవత్సరాలు మనం తిన్న తిండంతా వాడు పోగొట్టుకున్నాడు రా. మనం పొందిన సంతోషం అంతా వాడికి పోయిందిరా. ఈ 2 సంవత్సరాలు ఎన్నిసార్లు నవ్వుకున్నాం మనం, ఎన్నిసార్లు ఆనందించాం మనం, ఎన్ని దూడలు కోసి భోజనాలు చేశాం, ఎన్నిసార్లు కలిసి కబుర్లు చెప్పుకున్నాం, ఎంతగా మనం ఆనందంగా ఈ పెద్ద గృహంలో ఆనందంగా ఉన్నాం. ఇవన్నీ లేక వాడు దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడురా. వాడు తిరిగి వచ్చాడే కానీ 2 సంవత్సరాలు వాడి జీవితంలో పోగొట్టుకున్న ఆ మాధుర్యం, ఆ ఆనందం, ఆ సంతృప్తి, ఆ ఆశీర్వాదాలు మళ్ళీ తిరిగి వస్తాయా? నువ్వెప్పుడు నాతోటే ఉన్నావురా. ఇంకో మాట అన్నాడు, మంచి మాట, నావన్నీ నీవేరా. ఒక మేక పిల్ల అడుగుతావేరా పిచ్చోడా, ఒక మేక పిల్లమ్మని అడుగుతావేంట్రా? అసలు నా అన్నీ నీయే కదరా. నేను 3 భాగాలు చేసినప్పుడే వాడికి 1 భాగం ఇచ్చి పంపించి నీకే కదరా 2 భాగాలుగా నాది నీది కలిసి నీ చేతుల్లోనే పెట్టా. నావన్నీ నీవే. మనయన్నీ యేసుప్రభు అంటండి. యేసుప్రభు అన్నీ మనవి అంట. ఏమన్నాయి నీకు లిస్ట్ రాసుకో, ఏంటండి లిస్ట్ రాసుకో. నీకున్నవన్నీ లిస్ట్ రాసుకుంటే ₹1 కోటి వస్తా కనీసం. ₹1 కోటి అప్పుల పత్రం మిగులుతుందా? ఆయనకున్నవి ఏంటి? వెండి నాది, బంగారం నాది, అడవిలోని పశువులన్నీ నావే, భూమి దాని సంపూర్ణత నాదే. ఆయనతో నీవు ఉన్నప్పుడు దేవుడు స్పెషల్గా
నాకు 25 రూపాయలు ఇవ్వలేదు ప్రభువా అని ఎడితే ఏందో అర్థం? ఏంటి ప్రభు నిన్ను ప్రేమిస్తే అర్థంలో దుద్దులు ఇవ్వలేదు నాకు అని ఏడిచిందంట ఒక అమ్మాయి. ఆ స్కూల్లో అందరూ బంగారపు దుద్దులు పెట్టుకుంటున్నారు, నేనేమో రోల్డ్ గోల్డ్ పెట్టుకున్నాను, దేవుడు నాకు దుద్దులు కూడా ఇవ్వలేదు అని ఏడిచిందంట. చెవులు ఇచ్చినందుకు సంతోషం ఉందా? ముందు చెవులు ఇచ్చాడు కదండి. ఒక హార్మోనియంలో ఒక కీ, అదే హార్మోనియంలో 7 కీస్ ఉంటాయి, ఒక పియానోలో 77 కీస్ ఉంటాయి. మన చెవులో అంతకంటే సున్నితమైన స్వరాలు వినగలిగినన్ని కీస్ ఉన్నాయి. అందుకే స్టీరియో అయినా నువ్వు వినగలుగుతున్నావు. అలా దేవుడు నీ చెవిని నిర్ణయించి నీకు ఇచ్చాడు. దాన్ని గురించి దేవుణ్ణి స్తుతించు. వినికిడి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యాక్సిడెంట్లో చెవు ఊడిపోయిందంట, కట్ అయిపోయిందంట ఒకరికి. పేతురు కత్తితో నరికెత్తే చెవు ఊడిపోతే యేసుప్రభు అంటించేశాడు సింపుల్గా, ప్లాస్టిక్ సర్జరీ అక్కర్లే. ఇప్పుడు అట్ట కాదు కదా, ఆ చెవు ఊడిపోతే అది పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసి అంటించి ₹1,00,000 బిల్లు ఇచ్చారంట. ఎంత చెవు టిప్ప లోపల ఇంజిన్ కాదు. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీకు? 2 లక్షలు ఉన్నాయి చెవులు. ఏంటండి ఇక లోపల మెకానిజం, బ్యాటరీ పెట్టుకొని వింటూ ఉన్నారు చాలామంది. బ్యాటరీ ఛార్జీలు వాళ్ళకి, మనకి బ్యాటరీ ఛార్జ్ అక్కర్లేకుండా వినపడుతున్నాయి. ఎప్పుడు దేవుడి మీద సనక్కండి. దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. లేనివి కావాలంటే దేవుణ్ణి, మేకపిల్ల ఇవ్వలేదు అన్నాడే కానీ అడిగాడే ఎప్పుడన్నా? డాడీ ఒక మేకపిల్ల ఇవ్వా అని అడుగుంటే ఇవ్వడా? ఒకటేట్రా తీసుకెళ్ళరా 4 అని చెప్తాడు. అంత మంచి మనసు ఆ తండ్రిది. అడిగితే పోరా అనలేదు కదండి తప్పిపోయిన కుమారుణ్ణి. పెద్ద కుమారుడు అడిగితే ఇవ్వడా? అదేంటో కొంతమందికి అడగటానికి మొహమాటం, అడగకుండా తీసుకుంటారు. అడిగితే ఏమన్నా అనుకుంటావే అని అడగకుండా తీసుకున్నాడు ఆయన. ఇది కబాగుద్ది. భర్త దగ్గర డబ్బులు అడిగి తీసుకోండి కావాలంటే, అంతేగాని చొక్కా అక్కడ తగిలిస్తే ఎందుకు తీసుకుంటారు అట్లా? కరెక్ట్గా ఎప్పుడు పోతాడా బాత్రూంలో కానీ చూస్తారు. అది వాళ్ళకి సేఫ్టీ ప్లేసు, బయట ఉన్న వాళ్ళకి మీకు సేఫ్టీ ప్లేసు. ఎన్నోళ్ళు కనీసం 10 నిమిషాలు నాకు బయటికి రా, గాబా తీసేది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంట. మొత్తం తీరిల్లో ఒక 100, ఒక 20, ఒక 10 తీసా అని వస్తాడు, లెక్క పెట్టుకుంటాడు. ఒక్క నువ్వు వచ్చే వరకు ఏంటి జేబులో ఒక నోటు తక్కువైంది ఏమన్నా తీసావా? అబ్బే అసలు ఎప్పుడు ముట్టుకోనండి మీ వస్తువులు. కాఫీ తాగండి. నాకు ఒక 10 రూపాయలు కావాలి, నాకు ఒక చీర కావాలి, మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి. అడిగి తీసుకో. ఎందుకు స్వేచ్ఛ లేదు చెప్పండి? భర్త దగ్గర భార్య దగ్గర దొంగతనం చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారండి. అబ్బో అమ్మగారి పర్సులో ఎప్పుడు డబ్బులు ఉంటాయి. అయ్యగారి జేబులన్నా ఖాళీ అవుతాయి, కానీ అమ్మగారు మాత్రం చాలా జ్ఞానవంతురాలు కదా. 2వ చెప్పులోనూ 3వ చెప్పులు జీలకర్ర డబ్బాలో పెట్టేవాళ్ళు పూర్వకాలం. ఎందుకు ఈ భేదాలు చూడండి? కుటుంబంలోనే కలహాలు, కుటుంబంలోనే భేదాలు. తండ్రితో ఉన్నానంటూనే తండ్రి మీద నేపాలు మోపుతున్నాడు. తండ్రితో ఉన్నానంటూనే తండ్రి తత్వం లేదు, తండ్రి మనస్సు లేదు, తండ్రి సంతోషంలో ఏకీభవించడం లేదు. తండ్రి అంటున్నాడు, ఎంత ధారాళంగా మాట్లాడుతున్నాడు, నాయన్నీ నీవే, నీవన్నీ నావే. భార్యాభర్తలు అయినప్పుడు ఇద్దరి ఒకటేనండి. దేవుడు అంటున్నాడు, నాయన్నీ నీయే, నీ అన్నీ నాయే. మనం ఎంత కలిస్తే చెత్తకాయితాలు, నీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టినా కూడా, ఈ అమెరికా వీసా వెళ్ళాలంటే కొంత ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించమంటారు. ఒక ఆయన అట్టగే అక్కడెక్కడో 2 కొంచాల నేల, ఇక్కడ ఒక పెంకుటిల్లు, ఏ ఉంటే అవన్నీ పట్టుకొని వెళ్ళాడంట. నీ ఆస్తి ఏమన్నా ఉందాయా, తిరిగి వస్తావని ఏమన్నా నమ్మకం ఉందా అని అడిగితే, ఇదిగోండి నా ఆస్తి అన్నాడంట. ఆయన ఎట్లా కదా, ఇదంతా నథింగ్ వెన్ యూ గో దేర్ అన్నాడంట. నువ్వు అక్కడికి వెళ్తే ఇదంతా చిల్లర ఖర్చు లాంటిదయ్యా, దీని గురించి నువ్వు ఎందుకు వస్తావు, ఇక్కడికి రావు, నీకు వీసాలు ఎదిపోమన్నాడంట. ఏంటండి, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రభా నీ కొరకు నేను ₹1,00,000 సంపాదించాను ఆయన, లేకపోతే ఇంతవరకు లెక్కేసుకున్నాను ప్రభా. ఈ మధ్య కొత్త రకం భక్తులు బయలుదేరుతున్నారండి. ఏంటండి, దేవుడికి ఇచ్చిందంతా లెక్కేసుకొని సాక్ష్యం చెప్తారు. దేవుని మహాదయ వలన ₹1,00,000 25 పైసలు 32 కాయిన్లు దేవుడికి ఇచ్చాను. లెక్కేసుకుంటారా మీరు? కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతి తెలియకుండా ఇవ్వండి. దేవుడికి ఇచ్చి లెక్కేసుకోవటం ఏంటండి? నువ్వు లెక్కలు చెప్పడానికి దేవుడు లెక్కలేంటి, నీ లెక్కలేంటి? నువ్వు ఇచ్చిన దానికి ఆయన ఎన్ని రెట్లు ఇహమందు పరమందు
100 రెట్లు, 100 అంటే 100 కాదు, 100కి 100 కాదు, 100 ఇంటూ 100. అది ఆయన ఇచ్చే ప్రతిఫలం. అవన్నీ నీవే కదరా, రమ్మని బతిమలాడాడండి. వచ్చాడా అసలు? వచ్చాడా చూడండి. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బతికెను, తప్పిపోయి బ్రతికనని చెప్పాను. అంతటా పెద్ద కుమారుడు ఇంటిలోనికి వెళ్ళాను అనుందా? వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు ఇతడు. ఇట్లాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఇట్లాంటి వారు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు. నువ్వు చర్చిలోనే ఉండొచ్చు, నువ్వు క్రైస్తవుడుగానే ఉండొచ్చు, నువ్వు ప్రభువుని ఎరిగానని చెప్పొచ్చు, నువ్వు బాప్తిసం పొందానని చెప్పొచ్చు. నీ మనసు మారకపోతే, నీ జీవితం మారకపోతే, ప్రేమ నీలో లేకపోతే, ఇప్పుడు ఒక్కసారి మత్తయి సువార్తలకు రండి, ముగించుకుందాం. 21వ అధ్యాయంలో, అంతటా రెండవ వాని వద్దకు వచ్చి పోదునను, ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే. చెప్పేవాడా చేసేవాడా? తండ్రి ఇష్టం చేసినోడు. చెప్పేవాడా చేసేవాడా? మాటల భక్తి కంటే చేతల భక్తి ముఖ్యమైంది. ఆ మాట విని ఆ మాట ప్రకారం పునాది వేసి కట్టేవాడు, వాడి ఇల్లు కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంటుంది. తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా ఇల్లు నిలబడి ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు పునాది వేసినోడు కంటే ముందే కట్టేస్తాడు ఇల్లు. పైకి చాలా అందంగా ఉంటుంది ఇల్లు, కానీ వరద వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఇంటి పాడు గొప్పది. క్రైస్తవ భక్తి కింద నుంచి రావాలండి, పై భక్తి కాదు. క్రైస్తవ భక్తి పై భక్తి, లోతులో నుంచి, హృదయాంతరేంద్రాల నుంచి వచ్చే భక్తి, ఎమోషనల్తో వచ్చే భక్తి కాదండి. ఉద్రేకపూరితమైంది క్రైస్తవ భక్తి కాదు. ఎవరు వీరిద్దరిలో అంటే మొదటి వారే అండి. అప్పుడు ప్రభువు మాట అన్నాడు చూడు, అందుకు మొదటి వారే అన్నారు. అందుకు యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశింతురని. ఎవడండి? పరిసయ్యులు, బైబిల్ చదివిన పరిసయ్యులు, ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటున్న పరిసయ్యులు, తెల్లని వస్త్రాలు ధరించిన పరిసయ్యులు, ఆచార తతంగాలతో ఆలయంలో ఆచార కార్యక్రమాలు జరిగించే పరిసయ్యులతో ప్రభు అంటున్నాడు, మీకంటే ముందు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన మీకంటే ముందు, దేవారాధనలో పాల్గొంటున్న మీకంటే ముందు, సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. వేశ్య పశ్చాత్తాపడింది కాబట్టి, రాహాబు విశ్వాసం వచ్చింది కాబట్టి, దేవుని క్రీస్తు యొక్క వంశావళిలో పాలిభాగస్తురాలైంది. పాపాత్మురాలని పిలువబడిన ఆ స్త్రీ పశ్చాత్తాపడింది కాబట్టి ఆది సంఘంలో ఒక విశ్వాసిగా, పరిచారకురాలుగా మారింది. శిలువ మీద ఉన్న దొంగ బతుకంతా పాడు చేసుకున్నాడు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కాబట్టి ఆ రోజే ప్రభుతో పరలోకం వెళ్ళిపోయాడు. నీకంటే ముందు వేశ్యలు, సుంకరులు దేవుని రాజ్యంలోనికి, ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నాను. నా మాటలు పెడచెవిని పెట్టేవారు వర్ధిల్లరు, ఆయన మాట విని వణికేవారు ఆయన రాజ్య వారసులు అవుతారు. జాగ్రత్త క్రైస్తవులు అనబడేవారులారా, నేను దేవునికి బాగా ఎరుగుదును, ప్రభుతోటే ఉన్నాను, ప్రభు సేవ చేస్తున్నాను అని సంతోషపడుతున్నారు. బైబిల్లో మీరు చదివితే సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తును అని ఉంది. ఎవరికి పరిచర్య చేశాడు? ఏలీకి పరిచర్య చేయలేదు. ఎవరికి పరిచర్య చేశాడు? యెహోవాకు పరిచర్య చేశాడు. ఎవరి ఆధ్వర్యంలో చేశాడు? ఏలీ ఆధ్వర్యంలో చేశాడు. చూసారండి, ఇవాళ సేవ చేసేవాళ్ళు ఒక పాస్టర్ గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ పరిచర్య చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు పరిచర్య? పాస్టర్ గారి కొరక. ఎవరికి చేస్తున్నావు? నువ్వు కుర్చీలు సర్దినా, నువ్వు వీడియోలు తీసినా, నువ్వు కానుకలు సేకరించినా, నువ్వు పాటలు పాడినా, ఎవరికి చేస్తున్నావు అనమాట నువ్వు సేవ? ఒక ఆధ్వర్యంలో, ఒక 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 పరిచర్యలో దేవుని సేవ చేస్తున్నారు మీరు. ఎవడు పట్టుకోడు దేవుని సేవ చేస్తారంటే కుదరదండి. నాయకుడు లేని ఎడల జనులు కట్టులేక
నాయకుడి ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం, కానీ నాయకుడి కోసం చేయటం లేదు. నాయకుడి ఆధ్వర్యంలో మనం కానుకలు ఇస్తున్నాం, కానీ నాయకుడికి కాదు మీరు ఇచ్చే కానుకలు. ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నాడు. దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది చాలా ముఖ్యమండి. ఇక్కడ తండ్రిని సేవించానన్నాడే కానీ ఏం సేవించాడు పెద్ద కుమారుడు తండ్రిని? దేనికి సేవించాడు పెద్ద కుమారుడు తండ్రిని? తండ్రి మాటకి ఎలా పెడిచెవిని పెడుతున్నాడో గమనించండి. తండ్రి మనస్సును ఎలా ఎదురిస్తున్నాడో చూడండి. తండ్రికి ఎలా సమాధానం చెప్పాడో చూడండి. తండ్రి మీద ఎలా నెపం మోపుతున్నాడో చూడండి. ఇంకా తండ్రిని సేవించాడు తను. ఈ రోజున అటువంటి భక్తే ఉంది. ఇన్ని రోజులు ఈ సంఘానికి వచ్చాను, నాకేమొచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. దీవెనల కోసం ఆ దేవుని దగ్గరకు వచ్చేది. మనమే ఆయనకు రుణస్తులం, కానీ ఆయన ఎప్పుడు మనకు రుణస్తుడు? ఆయన ఎప్పుడు ఎవరికి రుణస్తుడు కాదు. ఆయన ఆలస్యమైతే అనేక రెట్లు అధికం మనకి తిరిగి ఇచ్చేవాడే కానీ ఎవరికి అచ్చుండేవాడు కాదు. ఎప్పుడో మనసు రానివ్వద్దు. నువ్వు బాగున్నావని సంతోషపడటం ఎంత అవసరమో ఇతరులు బాగుండాలని ఆశించడం అంతే అవసరం. నీ ఎదురుగుండా కళ్ళెదురుగుండా చెడిపోతున్న వాడు ఎవడన్నా చూస్తే నువ్వు దాని యందు సంతోషించటం వలన ప్రయోజనం లేదు. క్రీస్తు సంతోషించడు పాపంలో ఉన్న వ్యక్తిని చూచి. చేయి చాపి పైకి లేపుతాడు. మరో వచనం గుర్తొస్తుంది. చివరిగా ఆ వచనం చూసి ప్రార్థన చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా నువ్వు చిక్కుకొని నీడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలి. సహోదరులారా, ఎవడైనా ఒకడు తప్పిదంలో పడిపోయాడు, చిక్కుకున్నాడు అని మీకు తెలిస్తే ఆత్మ సంబంధమైన మీలో ఏం చేయాలి? నేను కూడా అలా శోధించబడతానేమోనని నీ విషయమై జాగ్రత్తగా చూచుకొనుచు అట్టి వారిని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచిదారికి. అది పెద్ద కుమారుడు చేసి ఉండవలసింది. చిన్న కుమారుడు తప్పిపోయి వెళ్ళిపోయిన వాడి గురించి తెలుసుకున్నప్పుడే వేశ్యలతో వాడు తిరుగుతున్నాడు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అని తెలిసినప్పుడు అయ్యో నేను కూడా ఇలాంటి స్థితిలోకి వెళ్తానేమో అని తన సంగతి జాగ్రత్తగా చూసుకొని తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ గురించి రోజు ప్రార్థన చేస్తున్నాడు రా, రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు రా, నీ తండ్రి నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా, మేము తండ్రి ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాను, నువ్వేంటి ఇక్కడ తాగుతున్నావు, వేశ్యలతో తిరుగుతున్నావు, దుర్వ్యాపారంలో నాశనం చేసుకుంటున్నావు, రా ఇంటికి పోదాము అని బతిమిలాడి తీసుకురావాల్సిన వాడు తీసుకురాకపోగా తిరిగి వచ్చినోడి మీద అలగటం, అసూయపడటం, దానిని బట్టి తండ్రి మీద తిరగబడటం అనేది ఎంత అధ్వానమో చూడండి. ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే, మన బిడ్డలు కానివ్వండి, మన ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, తోటి విశ్వాసులు కానివ్వండి, తోటి సేవకులు కానివ్వండి, తప్పు చేస్తున్నారు అని తెలిస్తే అబ్బా అలాంటి స్థాయిలో నేనుంటే నేను తప్పు చేస్తానేమో ప్రభువా అని నీ విషయమై పరిశీలించుకొని ప్రార్థించుకొని సాత్వికమైన మనసుతో, వాళ్ళ మీద జబర్దస్తి చేసి కాదు, వాళ్ళ మీద పెత్తనం చేసి కాదు, వాళ్ళని భయపెట్టి కాదు, వాళ్ళని ప్రేమతో అటు వారిని మంచి దారికి, అది దేవుని వాక్యం చెప్పేది, తప్పిపోయిన వారిని తిరిగి మంచి దారికి తీసుకురావాలి. అది నిజమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి చేసేది. ఆత్మ సంబంధమైన తండ్రి దగ్గర ఉన్నప్పటికీ నీ పెద్ద కుమారుడు శరీర సంబంధమైన కుమారుడిగా ఉన్నాడు, కానీ తండ్రి మనసు రాలేదు. ప్రతివారు సొంత కార్యాలు చూసుకుంటారు, కానీ క్రీస్తు యేసు కార్యాలు చూడరు. ఇతరుల కార్యాలు పట్టించుకునే ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరునో కలిగి ఉండండి. మన ఇళ్లలో సమాధానం ఉండాలి. అన్నదమ్ముల్ని ఒకరినొకరు వేరు చేయడానికి తల్లిదండ్రులు ఎప్పుడు ప్రయత్నించకండి. ఒక కుమారుని ఒకలాగా ఇంకో కుమారుని ఒకలాగా ప్రేమించకండి. ఏసావును తండ్రి ప్రేమించాడు, యాకోబుని తల్లి ప్రేమించారు, చివరికి ఎవరు మిగిలిన వాళ్ళకి? ఇద్దరిని పోగొట్టుకున్నారు, ఇద్దరు పోయారు. ఏంటండి? ప్రేమ ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఈరోజు నుంచి పెద్ద కుమారుడి మనసు మనలోకి రాకుండా చూసుకుందాం. తప్పైన కుమారుడు ఎప్పుడూ లోకంలో ఉంటారు. దేవుని వాక్యం వినని వారు,
దేవుని సన్నిధికి రానివారు, వారి ఇష్టానుసారంగా పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ మనం దేవుణ్ణి ఎరుగుదాము, దేవునితో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మీటింగులకు వస్తున్నాం, వాక్యం చదువుకుంటాం అనేవారుగా ఉన్నాం కదా. మనలో పెద్ద కుమారుడి మనసు ఉండకూడదు. మాటల భక్తిగా మన భక్తి ఉండకూడదు. తండ్రి మాటకు ప్రేమతో లోబడదాం. తండ్రి ప్రేమను ఇతరులకు పంచుదాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. కొరతలో ఉన్నావా, బాధలో ఉన్నావా, యేసు వైపు చూడు. నాకు అది ఇవ్వలేదు, దేవుడు ఇది ఇవ్వలేదు అనుకుంటున్నావా? మీరు నా నామంలో అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు ప్రభు. అడుగుడి మీకే ఓడను, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. నాతోనే ఉన్నావే కానీ నన్ను అడగలేదే. అడగండి యేసయ్య నామంలో, మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థించి మీ విజ్ఞాపనలను, మీ విన్నపాలను ఆయన సన్నిధిలో సమకూర్చండి. మీ చింత యావత్తు ఆయనకు తెలియజేయండి. తన ఐశ్వర్యము చొప్పున మన అవసరతలన్నీ తీర్చగలిగిన వాడు ఆయన. మన తండ్రి దివాళా తీయడు. మన తండ్రి నా చేత కాదనేవాడు కాదు. నీకేది కావాలన్నా ప్రభుని అడుగు. ప్రభుతో సహవాసం చేయి, ప్రభు పని చేయి. నశించిన దానిని వెతక రక్షించడమే నా పని అన్నాడు ప్రభు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. దుష్టులు దుర్మార్గపు తలంపులు విడిచిపెట్టాలన్నావు. భక్తిహీనపు తలంపులు విడిచిపెట్టాలన్నావు తండ్రి. మా సొంత తలంపులు విడిచిపెట్టి నీ చిత్తము చేసే భక్తిని మాకు దయచేయ్యా. నీ మాట వింటే భూమి యందు శ్రేష్టమైన భోజనము విషయాలను సంతోషిస్తారన్నావు. సమ్మతించి మీరు నా మాట నీడల భూమిలో ఉన్న సారవంతమైన వాటిని మీరు అనుభవిస్తారన్నావు. నీ మాట వినటం వలన మాకే లాభమయ్యా. నిన్ను సేవించటం వలన మాకే భాగ్యమయ్యా. నీతో ఉండటం మాకే శ్లాఖ్యతయ్యా. ఇంతకు మించిన ఆలోచనలు, ఆ పెద్ద కుమారుడికి వచ్చిన ఆలోచనలు మాకు రాకుండా సహాయం చేయి తండ్రి. సరిగే గొనిగే మనస్సు మాలో తీసివేయను ఆయన. ఇతరులను చూచి పోల్చుకునే మనసు మాలో తీసివేయను ఆయన. వేరు పెట్టే మనస్సు మాలో తీసివేయి తండ్రి. మా కుటుంబాలన్నిటినీ నీ ప్రేమతో ఐక్యపరచు. ఏ భార్య భర్తల మధ్య విభేదాలు ఉన్నాయో అట్టి కుటుంబాలను నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినమున ఐక్యపరుచుచున్నాము నాయన. ఒకరినొకరు మోసగించుకుంటూ ఒకరినొకరు అన్యాయం చేసే స్థితిలో లేకుండానట్లుగా సహాయం చేయి. భార్య భర్తలు ఒకరి దగ్గర ఒకరు వారి తప్పులు ఒప్పుకొనుటకు సహాయం చేయి. ఏక మనసుతో, క్రీస్తు మనసుతో పెనవేయబడడానికి సహాయం చేయి. అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించే సాతాను క్రియలను లయపరచుము నాయన. ఏ అన్నదమ్ములైతే ఒకరి మీద ఒకరు అసూయ ద్వేషాలు పెట్టుకొని ఉన్నారో, ఆస్తి తగాదాలతో ఉన్నారో, అసూయతో ఉన్నారో, అటువంటి అన్నదమ్ముల మధ్య ఐక్యత దయచేయ్యా. ప్రేమ దయచేయి నాయన. అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ దయచేయి ప్రభువా. కుటుంబాలుగా ఏక మనసుతో నీ యొద్ద ఆనందించడానికి సహాయం ఇచ్చేయి. ఆధ్యాత్మిక జీవితంలో మేము వర్ధిల్లుటకు క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగిన వారిని సిద్ధపరచాలని ఇష్టపడుతుండగా పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునో సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.